హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు ఒక 10-15 రోజుల నుంచి ఎదురు చూస్తున్న 30 రోజుల క్లాసులు మీ ముందుకు వచ్చాయండి. ఈరోజు చాలా మైండ్ ఫ్రెష్తో, చాలా ఆలోచనలతో, చాలా హోప్స్తో మీరు కూర్చున్నారు. అదే ఆలోచనలు, అదే హోప్స్తో నేను వచ్చానండి వీడియో ముందుకి. అయితే నేను ఏదో పెద్ద ఎడిటింగ్ చేయడం, ఏదో పెద్దగా నేను అది చేయడం ఇది చేయడం అయితే చేయనండి. చాలా సింపుల్గా నేను మీకు చెప్తానండి. క్లాసులు అనేవి షార్ట్ కట్లో సింపుల్గా మీ మైండ్కి ఒక మత్తును ఎక్కించినట్టుగా ఎక్కిస్తాను. ముందుగా టైలరింగ్ అంటే మనం చేసే పని ఏదన్నా ఉంది, మనం అన్ని పనులు చేసుకొని ఇది కూడా చేయగలుగుతాము అనే ఒక పని ఉంది అంటే అది టైలరింగేనండి. దాని మీద ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలండి. ఏ పనిలో అయినా, ఏ బిజినెస్లో అయినా ఇష్టం, ప్రేమ, అభిమానం లేని మనం ఏది చేయలేమండి. అందువల్ల మీరు ఈ రోజుతో ఈ పని మీద పూర్తి నమ్మకంతో, నా మీద ప్లస్ పని మీద పూర్తి నమ్మకంతో నేర్చుకుంటారని ఈ క్లాసులు అనేవి స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ డే అండి. ఈ ఫస్ట్ డే చాలా మంచిగా నడవాలి. ఇలాగే ఈ డే లాగానే ఈ 30 డేస్ కూడా గడవాలి. మనం 6 రకాల బ్లౌజులు నేర్చుకోవాలని నేను చక్కగా మంచి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. మీరు కూడా నా గురించి ప్రార్థించండి. నేను కూడా మీ గురించి ప్రార్థించుకుంటూ మీకు సాయశక్తుల 100% మీకు మైండ్కి ఎక్కిస్తాను. ముందుగా నేను చెప్పే మాటలు వినండి. మెయిన్ ఏంటి అంటే టైలరింగ్కి మనం నేర్చుకోవాల్సింది ముఖ్యమైనవి బేసిక్స్ మనలో ఉండాలండి. కొన్ని నేర్చుకోవాలి అంటే అవేంటంటే ముందు మనకు కావాల్సింది టైం, తర్వాతకు ఓపిక, తర్వాతకి ప్రాక్టీస్. ఇవి 3 ఉంటేనే మనం చేయగలుగుతాం అనమాట. ఇవి 3టికి మీరు టైం తీయండి. రోజు ఎక్కువ కూడా అవసరం లేదు. నా వీడియో ఒక అర్ధగంట ఉంటుందేమో, మీరు ఇంకొక అర్ధగంట ప్రాక్టీస్ చేసుకోండి చాలు. మళ్ళీ ఎందుకంటే ప్రతి వీడియో కూడా నేను ఈరోజు చెప్పిందంతా నేను రేపు మీకు అడుగుతాను. ఏమేమి చెప్పానో మీకు రేపు అడుగుతాను. అవన్నీ కూడా మీరు రేపు కామెంట్లో మీకు అర్థమైందా లేదా చెప్పాలి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు నాకు ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది లైక్ చేయాలి, షేర్ చేయాలి, ప్లస్ కామెంట్ చేయాలి. ఇంకొకటి ఏంటి అంటే మీ స్టేటస్లో పెట్టుకోవాలి, ఈ రోజుతో పాషా అన్నయ్య వాళ్ళ క్లాసులు స్టార్ట్ అయ్యాయని. ఇక మైండ్లో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలున్నా తీసి పక్కన పెట్టి మా అన్నయ్య నాకున్నాడు అని ఒక ప్రేమ అభిమానంతో, మా ఇంట్లో మనిషి నాకు పని చూపిస్తున్నాడు అన్న ఒక నమ్మకంతో మీరు చూడండి. మీకు కంటిన్యూగా మీరు ఖచ్చితంగా మీకు ఈ యొక్క 30 డేస్లో ఈ 6 రకాల బ్లౌజులు నేర్చుకొని మీరు ఇంట్లో కుట్టినా, షాప్లో కుట్టినా, బోటిక్ షాప్ పెట్టినా రాణిస్తారు. నేను 100% మీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఓకేనా? అయితే దానికంటే ముందు నేను ఒక మంచి ఇటు కాటన్ కాకుండా ఇటు ఫ్యాన్సీ కాకుండా కొన్ని బ్లౌజ్ ముక్కలు తీసుకున్నానండి. వీటితో నేను నాకు ఎంత కుడుతూ ఉన్నా కూడా కుట్టబుద్ధి అవుతూ ఉంటుంది. ఒక 6 రకాలు తీసుకున్నాను. మీరు కూడా ఇలా మెత్తటిగా ఒక కాటనో లేకపోతే ఫ్యాన్సీ ఐటమో ఏదో ఒకటి చెయ్యికి మలిగేటట్టుగా తీసుకోండి. ఫస్ట్ టైం కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది అనేది ఉంటుంది. అలాగే వీటితో పాటు కాటన్ లైనింగ్ తాన్లలో మీటర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే బ్లౌజ్ ఏంటి అంటే మీకు 32 సైజు. ఓకేనా? 30, 32, 34 కూడా ఇది వర్తిస్తుంది. రోజు ఒక సైజు గురించి చెప్పుకుంటూ ఒక మోడల్ అనేది చెప్దాం. ఈరోజు 30, 32 సైజ్ బ్లౌజు నేను మీకు నార్మల్ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఈ నార్మల్ బ్లౌజ్ క్లాసులు మీరు చాలా చక్కగా వినాలి. రేపు నేను అడగబోయే ప్రశ్నలకి మీరు ఖచ్చితంగా మీరు ఆన్సర్ అనేది ఇవ్వాలి. ఓకేనా? అయితే నేను మీటర్ క్లాత్ తీసుకున్నాను, షింక్ చేశాను, వాష్ చేసిన తర్వాత ఐరన్ చేసి చక్కగా మీ ముందు పరిచాను. సింపుల్గా ఒక స్కేల్ తీసుకున్నాను, ఒక డీసు, నా దగ్గర ఒక టేప్ ఉందండి, టేప్ తీసుకున్నాను. అలాగే షార్ప్గా మంచిగా తెగే కత్తెర, నా చేతి వాటం కత్తెర అండి ఇది తీసుకున్నాను. ఇక టైం వేస్ట్ చేసుకోకుండా పనిలోకి జారుదామండి. ఇక మీ మైండ్లో ఏమున్నా తీసి పక్కన పెట్టి నేను ఏమేమి వింటున్నానో చూడండి. ఒక నోట్బుక్ మీద నోట్ చేసుకుంటూ మీరు క్లాత్ మీద నేను ఎలా అయితే డ్రాయింగ్ వేశానో అలా వేయండి. ఈ రోజుతో వేయడం కాదు, మీరు మళ్ళీ రేపు ఇదే టైం దాకా కూడా నేను మీకు క్లాసు మళ్ళీ చెప్పిన దాకా కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ రోజు నేను ఏదైతే అడిగానో ఆ రోజు మీరు ఆ వీడియో కింద కామెంట్ చేయాలి. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి క్లాత్ పరిచిన తర్వాత ఈ హెచ్చు తగ్గింపులు అనేవి తీసేస్తున్నాను. ఓకేనా? ఐరన్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా ఈ హెచ్చు తగ్గింపులు అనేవి బయటకు వచ్చేస్తాయండి. పెట్టేసిన తర్వాత ఇలా పెట్టేసి చక్కగా స్ట్రైట్గా ఒక గీత అనేది గీసేసుకుందాం. ఓకేనా? ఇంకా చూడండి, ఇలా గీసి ఇది ఖర్చు కోసమని మనం ఆలోచించుకుందాం. ఓకేనా? తర్వాతకు వచ్చేసి 15 ఇంచులు వచ్చేసి నేను కప్పు పొడవుతో సహా ఖర్చులతో పెట్టేస్తున్నాను. మీడియం సైజ్ బ్లౌజ్ అండి ఇది, అందరికి ఉపయోగపడుతుంది. తర్వాతకు వచ్చేసి ఇక మనం 32 అనుకున్నాం కాబట్టి మనకి దగ్గర వచ్చేసి 8 ఇంచులు మనం పెట్టాలి. 8 16, 16 32. 32 అంటే 4వ భాగానికి ఇది ఇలా పెట్టాలి. ఇంకొక మాట నేను చెప్తున్నాను. ఇక ఈరోజు నేను ఏంటి అంటే మీకు బాడీ మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను, టేప్తో. అంటే మనం కొలత అనేది 32 అనుకుందాం.
నడుము కొలత అనమాట. ఇది మన కటింగ్ అనేది నడుము కొలతో ఉంటుంది. మీరు పర్ఫెక్ట్గా చూడండి. నడుము కొలతతోనే మనకి ఆది బ్లౌజ్ అయినా కూడా ఇదైనా కూడా సరేనా. అయితే ఆది బ్లౌజ్ అయితేనేమో రేపు చూపిస్తాను మీకు. ఈరోజు బాడీ మెజర్మెంట్స్తో తీసుకుంటున్నాను అనమాట. బాడీ మెజర్మెంట్ అంటే 32 సైజు ఒకటి తీసుకున్నారు. ఫస్ట్ మీరు కప్పు పొడవు కొలవండి 15, ఎంత ఉంటే అంత పెట్టండి. ఖర్చుతో కలిపి పెట్టుకోండి. 1 ఇంచ్ 14 ఉంటే 15 పెట్టుకోండి, ఓకేనా. తర్వాతకి షోల్డర్ ఒక 16 రాసుకోండి. తర్వాతకి చెస్ట్ లూజ్ వచ్చేసి 36, నడుము లూజు 32, చెయ్యి బారు వచ్చేసి 10 10, లూజు 10 10, ఆమ్ హోల్ వచ్చేసి 14 పెడదాము. నెక్ బ్యాక్ నెక్ డీప్ ఒక 10, ఫ్రంట్ నెక్ డీప్ ఒక 6, ఓకేనా. ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ కొలతలు అనేవి మ్యాక్సిమం మనం తీసుకోవాల్సినవి కూడా ఇవే. కప్పు పొడవు, షోల్డరు, చెస్ట్ లూజు, నడుము లూజు, చెయ్యి బారు, చెయ్యి లూజు, ఆమ్ హోల్ లూజు, వెనక నెక్కు డీపు, ముందు నెక్కు డీపు, ఓకేనా. అసలు లూజు 32 అన్నట్టుగా, ఓకేనా. నేనైతే నడుము సైజు ప్రకారం మీకు చూపిస్తున్నాను. నడుముని 4 భాగాలు చేస్తే నాకు 8 వచ్చింది. ఈ 8ని ఇక్కడ పెట్టేశాను. పెట్టిన తర్వాత మన సింపుల్ ప్రాసెస్. ఇక ఈ 4వ భాగం ఇక్కడ పెట్టిన తర్వాత 3 ఇంచెలు అంటే ఒక 3 ఇంచెలు మనం కలుపుకోవాలి. ఈ 3 ఇంచెలు దేనికి? మనకి వెనక డాట్కి ప్లస్ ఖర్చుకి. వెనక డాట్కి ఇటొక ఇంచు అటొక ఇంచు పోతే 2 ఇంచెలు పోతే 2 ఇంచెలు ఖర్చుకు మిగులుతుంది, ఓకేనా. అటు 2 ఇంచెలు ఇటు 2 ఇంచెలు. ఒకవేళ ఫ్రంట్ పార్ట్కి ఎలా కట్ చేయాలి అనేది నేను మీకు రేపటి క్లాస్లో చెప్తాను. నేను ఈరోజు ఓన్లీ బ్యాక్ పార్ట్ గురించి మీకు వివరించి రేపు ఫ్రంట్ బ్యాక్ కట్ చేసి ఇక ఎల్లుండి ఒరిజినల్ కట్ చేసి మనం అలా 5 డేస్లో ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అండ్ కటింగ్ కంప్లీట్ చేద్దాం అనమాట, ఓకేనా. ఈరోజు అయితే బ్యాక్ పార్ట్లో కంప్లీట్గా నేర్చుకుందాం. రోజు మీకు బ్యాక్ పార్ట్లో 6 మోడల్స్ కూడా ఇందుట్లోనే మీకు మెయిన్ ఉంటాయి. బ్యాక్ పార్ట్ మనం పర్ఫెక్ట్గా చేస్తే మనకు అంత కటింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది బాగా గుర్తుంచుకోండి, ఓకేనా. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే షోల్డర్ వచ్చేసి డీప్ నెక్ కాబట్టి 5 పెడుతున్నాను, ఓకేనా. ఇక తర్వాతకు వచ్చేసి ఈ యొక్క చంక డౌన్ వచ్చేసి 6 పెడుతున్నాను, ఓకేనా. ఈ 6టికి నేనేం చేశాను అంటే ఇంకో చూడండి. ఫస్ట్ ఇక ఇలా పెట్టేసి ఒక గీత గీసేస్తున్నాను ఇలా. తర్వాతకు వచ్చేసి మనం 6 అని ఒక గీత గీసాం కదా, ఈ గీత దగ్గరికి మనం కరెక్ట్గా ఇదొకటి ఇలా గీసుకోవాలి. తర్వాతకి ఈ యొక్క షోల్డర్ కాడ నుంచి ఆమ్ హోల్కి ఒక గీత ఇలా గీయాలి. తర్వాతకి షోల్డర్ గీసుకోవాలి. ఇది మీరు ఫస్ట్ ఏది గీసుకున్నా ఏం లేదు, ఎలా అయినా ఏం లేదు, మీకు కరెక్ట్గా అయితే ఉండాలి. తర్వాతకి ఇక్కడ ఒక 1.5 ఇంచెస్, ఇక్కడ 2 ఇంచెస్కి ఒక గీత పెట్టేసి మన దగ్గర ఆమ్ హోల్ స్కేల్ ఉందనుకోండి, చూపిస్తాను చూడండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళంటే వాడరు ఆమ్ హోల్ స్కేల్, ఎందుకంటే మనకు తెలుసు ఎవరికి ఎంత పెట్టాలనేది. మీరు మాత్రం ఆమ్ హోల్ స్కేల్ని మాత్రం వాడండి, ఓకేనా. ఇంకా చూడండి కొంచెం ఇలా జరుపుకోవాలి డ్రాయింగ్ లోనకు పడడానికి. దీనికి ఇలా కలుపుకోవాలి. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది ఆమ్ హోల్ అనేది. ఇలా మనం గీసుకోవాలి. తర్వాతకు వచ్చేసి ఇక నెక్కు దగ్గర ఇప్పుడు మనకి ఏమేమి వచ్చాయి? పొడవు వచ్చింది, లూజు ఖర్చులతో సహా, పొడవు కూడా ఖర్చులతో సహా వచ్చింది. తర్వాత షోల్డర్ 5 పెట్టాను. తర్వాతకు వచ్చేసి ఈ చంక డౌన్ అనేది 5 పెట్టాను, 6 పెట్టాను. తర్వాతకి ఇక ఈ లూజ్ అనేది మీరు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ తక్కువ ఉంటుంది ఇక్కడ ఎక్కువ ఉంటుందని. ఇక్కడ మనం డాట్స్ వేయగా 2 ఇంచెస్ చెప్పాను, ఇక్కడ డాట్స్ లేకుండా మీకు 2 ఇంచెస్ చెప్పాను. అంటే ఈడ 1 ఇంచ్ మనకి ఇక్కడ కవర్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే నెక్ మనం కిందికి చేస్తాం కాబట్టి వెడల్పు అయిపోయి చెస్ట్ భాగం దగ్గర ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోండి, ఓకేనా. ఇక మీకు కొలతని బట్టి మార్పు అనేది వస్తూ ఉంటుంది డైలీ, మీరు అది బాగా మీరు గుర్తుంచుకోవాలి, ఓకేనా. మార్పు కొలతని బట్టి అంటే ఇది డీప్ నెక్ బాగా కాబట్టి నేను 5 పెట్టాను. ఒకవేళ డీప్ నెక్ కాదు 5.5 పెట్టుకోవాలి. అంటే 8 ఇంచెలు ఉంది మనకి నెక్ డీప్. ఇది 10 ఉంది కదా, ఒకవేళ 8 ఉంటే షోల్డర్ పెంచాలి. ఇది మీకు పోగా తెలుస్తుందండి. ఇక కొత్తలో అయితే మీకు అర్థం కాదు, కానీ ఈ టైలరింగ్లో కొంచెం టచ్ ఉంటే మీరు ఈజీగా ఈ 6 బ్లౌజులు కుట్టగలుగుతారు. ఫస్ట్ నుంచి మీరు నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం మనకి బేసిక్ క్లాసులు మన పాషా టైలర్ యాప్లో ఉన్నాయి. ఒక 1000 రూపాయలు కడితే మీరు ఆ యాప్ వస్తుంది మీకు. పాషా టైలర్ అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఒక 1000 రూపాయలు మీ ఫోన్పే కానీ గూగుల్ పే నుంచి కట్ అవుతుంది. మీ ఫోన్ నెంబర్ అడిగిన తర్వాత మీరు క్లిక్ చేస్తే మీ అకౌంట్ నుంచి కట్ అయ్యి మీ క్లాసులు వస్తాయి. ఇక మిషన్ ఎలా తొక్కాలి, దారం ఎలా ఎక్కించాలి, బేసిక్ లెవెల్స్ ప్లస్ మీ బ్లౌజ్ మీరు కుట్టుకునేటట్టుగా ఒక 1000 రూపాయలలో మీకు వచ్చేస్తుంది. తర్వాత ఈ క్లాసులు చూస్తే మీకు 6 రకాలు వస్తాయి. ఇంకా దీనికన్నా మీకు మంచిగా కావాలి అంటే అవి కూడా ఒక 20 రకాల బ్లౌజులు, 19 నుంచి 20 రకాల బ్లౌజులు అన్నీ కూడా ఆ యాప్లో సెకండ్ ఆప్షన్ కింద ఉంటాయి మీకు. అది వచ్చేసి ఒక 4000 3000 అలా కట్ అవుతాయి మీకు. కట్ అయ్యి అన్లిమిటెడ్ అనమాట. ఏదైనా మీరు ఒక్కసారి ఎక్కించుకున్నారా ఇక జీవితాంతం మీకు ఉంటుంది, అలా ఉంటుంది, ఓకేనా. అలా మీరు ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు.
అలా మీరు అలా కూడా ట్రై చేయండి, ఓకేనా. అలా కాదు, ఒకవేళ మనకు స్టిచ్చింగ్ వచ్చు కటింగ్ రాదు అనుకుంటే మన దగ్గర బ్లౌజ్ కటింగ్ పేపర్స్ చాలా ఉంటాయండి. అన్ని డిజైన్స్, అన్ని సైజులు, నడుము సైజ్ ప్రకారం ఇలాగే పర్ఫెక్ట్ కట్ చేసి నేను పంపిస్తాను DTDC కొరియర్లో. మీకు డిస్క్రిప్షన్లో మా కంపెనీ నెంబర్ ఇస్తాను. కటింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మా పిల్లలు మీకు డీటెయిల్స్ అన్నీ పంపిస్తారు, మీకు నచ్చితే తీసుకోవచ్చు. అలా అన్ని విధాలుగా నేను మీకు అవైలబుల్, అంటే ప్రతి విషయంలో కూడా మీకు అందచేయడానికి నేను రెడీగా ఉన్నాను. కటింగ్ అయినా, క్లాసులైనా, ఈ నేర్పించే విషయం ఫ్రీ క్లాసులైనా. అంటే కొంతమంది డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉండి టైం ఉండదు, అలాంటి వాళ్ళకి వ్యాప్ పనికి వస్తుంది. మీకు టైం ఉంది డబ్బులు లేవు, అలాంటి వాళ్ళకి ఇవి పనికి వస్తాయి. అలా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నేను చూపిస్తున్నానండి. ఇక మీరు ఏంటి అంటే మీరు చక్కగా మీరు ఏ విధంగా మీకు ఎలా నచ్చితే అలా మీరు చూడొచ్చు అనమాట, ఓకేనా. ఇక ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనం వేసుకున్నాం. నెక్స్ట్ మనం ఇక నెక్లోకి వద్దాం. నెక్ వచ్చేసి ఎంత, మనం మినిమం వచ్చేసి 2 ఇంచులే పెడదాం, ఎక్కువ అయితే వద్దు, ఓకేనా. 2 ఇంచెస్ ఇక్కడ పెట్టేసి ఇక డీప్ ఈ 2 ఇంచెస్ దగ్గర ఎక్కడైతే పెట్టామో అక్కడ నుంచి ఇక్కడ క్రాస్గా డీప్ అనేది పెట్టేద్దాం. ఇక మీరు 10 పెడితే 10.5 అవుతుంది నెక్ డీప్. ఇక కొంచెం మీరు ఖర్చు మందం పైకి తగ్గించుకుంటే పైకి అవుతుంది, ఓకేనా. మన ఇష్టం మీకు అది. నేనైతే 10 పెడుతున్నాను, ఈమెకి 10.5 దాకా కావాలి అన్నారు కాబట్టి, ఓకేనా. ఇలా గీసుకుంటున్నాను. ఇలా గీసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక 2 ఇంచెస్ పైన పెట్టాం కదా, ఇక్కడ 2.5 3 ఇంచెస్ పెట్టేద్దాం. మినిమం 3 పెట్టాలి, ఓకేనా. పెడితేనే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా గీద్దాం మనం చక్కగా. ఇలా గీసిన తర్వాత ఇక ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్లు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లో కొన్ని మీకు నేను నేర్పిస్తాను. అవి ఏంటి అంటే, షోల్డర్ అందరికీ ఇలా పెట్టొద్దు, మనిషిని బట్టి పెట్టాలి. ఆమ్ హోల్ కూడా ఆమ్ హోల్ని బట్టి వాళ్ళ కొలతలు తీసుకొని పెట్టాలి. ఈ కప్పు కింద భాగం కూడా మనిషి హైట్ని బట్టి పెట్టాలి. ఈ కప్పు కూడా ఇది ఎంత పెంచితే మీకు అది అంత పెరుగుతుంది. హైట్ అంటే ఇప్పుడు మీరు 4 అడుగులే ఉన్నారు, వాళ్ళకి 15-16 పెడితే చీరకి బ్లౌజ్కి సందు ఉండదు, ప్లస్ ఇక్కడ కూడా ముడతలు వస్తాయి, గూడలు జారిపోతాయి, ఫిట్టింగ్ ఫెయిల్ అవుతుంది. అలా కాదు, మనిషి పొడవుని బట్టి ఈ పొడవు అనేది పెట్టాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అయినవి కూడా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ. మీరు కటింగ్ ఏదైతే చేస్తారో స్టిచ్చింగ్ అదే నేర్పిస్తుంది మీకు. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, మీరు ఎంత గొప్పగా ఎంత మంచిగా మీరు చూసి నేర్చుకుంటారో అంతే గొప్పగా మీరు టైలర్లు అవుతారు. నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు క్యాచ్ చేశారనుకోండి, మీ అంత తెలివి కళ్ళ వాళ్ళు ఈ లోకంలో ఎవరూ ఉండరని దాని అర్థం, ఓకేనా. ఇక బ్యాక్ పార్ట్ ఏం చేద్దామంటే, ఇక రౌండ్ అంటే రౌండ్, పలక అంటే పలక, మన ఇష్టం. ఇక ఎలా అయినా కూడా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఇలా కలిపేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా మనం కొంచెం షోల్డర్ జారకుండా మనం తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఇదైతే కట్ చేసేస్తున్నాను. ఈరోజు క్లాస్ అయితే బ్యాక్ పార్ట్లో మీకు చాలా వరకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోయినా ఈ యొక్క వీడియో కింద కామెంట్ కింద ఈ ఒక వీడియోలో కామెంట్లో అడగండి. రేపు మీకు ఆ కామెంట్లు అన్నిటికీ రిప్లై ఇచ్చిన తర్వాతనే నేను వీడియో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ డే మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. ఇక సెకండ్ డే థర్డ్ డే అంటే మీకు డౌట్లే ఉండవు, నాకు అది తెలుసు. నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు, ఓకేనా. ఇలా నా క్లాసులలో మీకు ఏదైనా మాట అదాటిగా అనిపించినా, గట్టిగా అనిపించినా, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కూడా మీరు అర్థం చేసుకుంటారని నేను ప్రతిదీ కూడా వెనకాడకుండా తీస్తానండి. ఎందుకు అంటే నేను ఏది నేర్పించినా కూడా మా ఫ్యామిలీ మెంబర్కి నేర్పిస్తున్నాను, నా యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ మెంబర్ అని నేను ఫీల్ అవుతుంటానండి ఫస్ట్ నుంచి కూడా. అలాగే నేను నేర్పిస్తున్నాను మీకు. నా స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే నేను ముస్లిం కాబట్టి తెలుగులో ఏదన్నా నేను మార్చి చెప్పేటప్పుడు కొద్దిగా తడబడవచ్చు ఒక్కొక్క పదం, అలాంటి వాటిని కూడా మీరు క్షమించాలండి. ఎందుకంటే నాకు త్వరగా అనడం రాదనమాట. చాలా వరకు అయితే నాకు వచ్చు, కొన్ని పదాలు తడబడుతూ ఉంటాను. మీరు దాని గురించి కూడా కొంచెం చూసుకోవాలి. ఇలా 2 ఇంచెస్కి ఒక కాటు, ఇక్కడ 2 ఇంచెస్కి ఒక కాటు పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఈ కాటుకి మధ్యలో డాట్ అనేది పెట్టాలి, సరేనా. ఈరోజు అయితే మీకు బ్యాక్ పార్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా చూపించాను. చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చిందో. ఇక ఇంతకన్నా కూడా కటింగ్ మీరు ఎంత దూరం ఎంత డీప్ అయినా కూడా ఇక ఉండదు నాకు తెలిసైతే. ఎందుకంటే నా 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీకు ఒక అర్ధ గంటలో నేను చూపిస్తున్నాను అనమాట.
ప్రతిరోజు కూడా. ఇదే కాదండి, మన ఛానల్లో అన్ని టిప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి అయితే టిప్స్ ఉండవు, ఈ 30 డేస్ క్లాసులే ఉంటాయి. తర్వాతకి ఈ 30 డేస్ క్లాసులలో మీకు ఏమేమి డౌట్స్ అయితే ఉన్నాయో, మేము చదవని ఏమన్నా ఉంటే మళ్ళీ తర్వాతకి అవి రాసుకొని మీకు నేను చెప్పేస్తానమాట. మీరు అప్పుడు దాకా వెయిట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా టెన్షన్ పడొద్దు, మీరు ఎలాంటి బాధ కూడా పడకుండా ధైర్యంగా మీరు కత్తెర పట్టుకొని నేను మా పాషన్నయ్య ఉన్నాడు అని చెప్పేసి మీరు ఫెయిల్ అయితే ఒక 50 రూపాయల జాకెట్ ముక్క ఫెయిల్ అవుతుంది, అంతకు మించి అయితే కాదు కదా. మీరు ధైర్యంగా మీరు ముందడుగు వేయండి, మీరు చక్కగా కుట్టుకుంటారు. మీ బ్లౌజులు మీరు కుట్టుకోండి ఫస్ట్, తర్వాతకి వేరే వాళ్ళ గురించి ఆలోచించండి. ఇక ఈరోజు వచ్చేసి నీకు బ్యాక్ పార్ట్ గురించి వివరించాను. రేపు వీలైతే ఎంతవరకు అయితే అంతవరకు త్వరగా ఈ 5 డేస్లో మీకు ఇది క్లోజ్ చేయాలి నేను మామూలు బ్లౌజు. తర్వాతకి నార్మల్ ప్రిన్స్ కట్ చెప్తానమాట. అది ఇక మనకి ఎలాగో ఇంకా 4 డేస్ ఉంది ఈ బ్లౌజ్లో. అందరూ చూసిన వాళ్ళు మాత్రం నన్ను లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు నా ఛానల్ని మీరు స్టేటస్లో పెట్టుకోవాలి. అందరూ నన్ను ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు, ఈసారి కూడా క్లాసులలో మీరు ఆదరించాలి, చక్కగా నన్ను యాక్సెప్ట్ చేయాలి. నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినట్టుగానే మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలిసే ఉంటుంది. కానీ నాకు మీరు ఎక్కడెక్కడి నుంచి చూడారో తెలియని మీరు కామెంట్ రూపంలో మాత్రం నేను చూస్తూ ఉంటాను మిమ్మల్ని. నేను ఊహాచిత్రం, నాకు ఇంతమంది చెల్లెళ్ళు, ఇంతమంది అమ్మలు, ఇంతమంది అక్కలు, ఇంతమంది అమ్మలు ఉన్నారు నాకు అని నేను ఊహించుకుంటూ ఉంటాను. నా ఊహకు తగ్గట్టుగా మీ ప్రేమ అభిమానం నాకు ఎప్పుడు చూపిస్తుంటారు, అది ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ అల్లా దయ వల్ల మన క్లాసులు మంచిగా నడవాలి, అందరూ మనస్ఫూర్తిగా నేర్చుకోవాలి, అందరికీ నేర్పించాలి, అందరికీ నా స్థాయి రావాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. అలాగే ఇక నెక్స్ట్ క్లాస్ కోసం మీరు ఎదురు చూస్తారని చక్కగా నేను ఈ క్లాస్ని కంప్లీట్ చేస్తున్నాను. ఇక నేను ఇంకొక మాట చెప్పాను మీకు, ఈరోజు నేను దీంట్లో ఏమైతే చెప్పానో రేపు ఫస్ట్ మీ కామెంట్లు నేను ఈరోజు పెట్టిన వాటి అన్నిటిని చదివి వాటికి క్లియర్ చేసి బ్యాక్ పార్ట్లో తర్వాత దీంట్లో ప్రశ్నలు అడుగుతాను. రేపు వీడియోలో ఆ ప్రశ్నలకు మీరందరూ కూడా కామెంట్ చేయాలి. నేను ఏమేమి చెప్పాను, ఎలా చెప్పాను అనేది బాగా చూడండి. మీరు ఒకసారి చూడండి, ఒకసారి నా మాటలు వినండి, ఒకసారి డ్రాయింగ్ వేయండి, ఒకసారి కట్ చేయండి. తప్పేమీ లేదు, మీ ఇంట్లో మీరు చేసుకుంటున్నారు. దీనికి మీకు మిమ్మల్ని ఎవరు కూడా బెదిరించే వాళ్ళు లేరు, మిమ్మల్ని ఎవరు ఒత్తిడి పెట్టేవాళ్ళు లేరు. కానీ మిమ్మల్ని మీరే ఒత్తిడి పడాలి, మా అన్నయ్య రేపు అడుగుతాడు అనే ఒక భయం మీలో ఉంచుకుంటే మీకు పని అనేది వస్తుంది. మీ ముందు నేను నిలబడ్డాను అనే ఆలోచన మీరు తెచ్చుకోండి, ఓకేనా. రేపు ఇలా క్లాత్ వేసిన తర్వాత మనం క్రాస్ ఎంత పెట్టాలి, అసలు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలి, ఎవరికి ఎలా చేయాలి అనే దాని గురించి చక్కగా వివరిస్తాను. ఈరోజు వచ్చేసి నార్మల్ బ్లౌజ్ చాలా చక్కగా బ్యాక్ పార్ట్ కట్ చేశానని నేను అనుకుంటున్నాను. దీంట్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే రేపు క్లాసు గురించి మీరు చక్కగా ఎదురు చూడండి. మీకు రోజు 12ంటికి నేను నా క్లాస్ అనేది నేను అప్లోడ్ చేస్తానండి. ఒక 10 నిమిషాలు అటు ఇటు కావచ్చు. అందరూ పని కంప్లీట్ చేసుకొని ఒక అర్ధగంట నాకు టైం ఇవ్వండి, నా కోసం ఇవ్వండి. తర్వాతకి మీకోసమో అది నా కోసం మీకు అర్థమవుతుంది, ఓకేనా. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి, కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు పర్సనల్గా నేర్చుకోవాలంటే మన పాషా టైలర్ యాప్ ఎక్కించుకొని నేర్చుకోండి. ఇంకా మీరు స్టిచ్చింగ్ వచ్చి కటింగ్లు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇలాంటి పర్ఫెక్ట్ కటింగ్ పంపించడానికి నేను రెడీ. నాకు డిస్క్రిప్షన్లో నేను నెంబర్ పెడతాను, ఆ నెంబర్కి మీరు డీటెయిల్స్ అన్ని కనుక్కోవచ్చు. దేని గురించి అయినా కూడా మీకు టెన్షన్ ఏమీ లేదు, ఎప్పుడు నేను ఉంటాను, నేను ఉంటున్నంత వరకు మీతో ఉంటాను, ఓకేనా. మీకు టెన్షన్ ఏమీ లేదు, ఓకేనా. ఇక మీరు లైక్, షేరు, కామెంటు, స్టేటస్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా.